అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వేళ ఈ రెండు దేశాలు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించడం కీలక పరిణామంగా మారింది. 2 వారాల పాటు కాల్పులు నిలిపివేసి శాంతి చర్చలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా చాలా కాలంగా కొనసాగుతున్న విభేదాలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల శాంతి ఫార్ములా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్ములాలో మొదటగా అమెరికా విధించిన అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని, అవి తొలగించకపోతే శాంతి చర్చలు ముందుకు సాగవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇక అదే సమయంలో యురేనియం సుసంపన్నతపై తన హక్కును అమెరికా అధికారికంగా గుర్తించాలని కూడా కోరుతోంది. ఇంకా భద్రతా అంశాల విషయంలో భవిష్యత్తులో అమెరికా తమపై దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. గతంలో జరిగిన సైనిక చర్యలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరిగిన ఘర్షణలు ఇరాన్ లో అనిశ్చితి పెంచాయి. అందుకే ఈసారి కేవలం కాల్పుల విరమణ కాకుండా శాశ్వత శాంతి ఒప్పందం కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇక హోర్మోజ్ జలసంధి అంశం ఈ చర్చలో అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంపై తన నియంత్రణ కొనసాగించాలని ఇరాన్ కోరుతోంది. అంతేకాకుండా ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఒక్కో నౌకకు $2 మిలియన్ రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇక ఈ రుసుమును ఓమన్ తో పంచుకోవటం, అలాగే మొత్తాన్ని ప్రాంతీయ పునర్నిర్మాణ పనులకు వినియోగించడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ప్రాంతీయ భద్రత విషయంలో ఇరాన్ మిత్ర దేశాలపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని, అలాగే హోర్మోజ్ జలసంధి గుండా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని సూచించింది. ఇది గ్లోబల్ ట్రేడ్ కు కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ చర్చలు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్యవేక్షణలో జరగనున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనలను చర్చలకు ఒక ప్రాథమిక బేస్ గా అభివర్ణించారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాపై పూర్తిగా విశ్వాసం ఉంచడం లేదని తెలుస్తోంది. 15 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఈ చర్చలు విఫలమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తారు. మొత్తానికి చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న ఆ విశ్వాసం, వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రాంతీయ రాజకీయాలు అన్ని ఈ ప్రక్రియను క్లిష్టంగా మార్చే అంశాలుగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ చర్చల ఫలితాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వేళ ఈ రెండు దేశాలు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించడం కీలక పరిణామంగా మారింది. 2 వారాల పాటు కాల్పులు నిలిపివేసి శాంతి చర్చలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా చాలా కాలంగా కొనసాగుతున్న విభేదాలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల శాంతి ఫార్ములా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్ములాలో మొదటగా అమెరికా విధించిన అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని, అవి తొలగించకపోతే శాంతి చర్చలు ముందుకు సాగవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇక అదే సమయంలో యురేనియం సుసంపన్నతపై తన హక్కును అమెరికా అధికారికంగా గుర్తించాలని కూడా కోరుతోంది. ఇంకా భద్రతా అంశాల విషయంలో భవిష్యత్తులో అమెరికా తమపై దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. గతంలో జరిగిన సైనిక చర్యలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరిగిన ఘర్షణలు ఇరాన్ లో అనిశ్చితి పెంచాయి. అందుకే ఈసారి కేవలం కాల్పుల విరమణ కాకుండా శాశ్వత శాంతి ఒప్పందం కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇక హోర్మోజ్ జలసంధి అంశం ఈ చర్చలో అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంపై తన నియంత్రణ కొనసాగించాలని ఇరాన్ కోరుతోంది. అంతేకాకుండా ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఒక్కో నౌకకు $2 మిలియన్ రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇక ఈ రుసుమును ఓమన్ తో పంచుకోవటం, అలాగే మొత్తాన్ని ప్రాంతీయ పునర్నిర్మాణ పనులకు వినియోగించడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ప్రాంతీయ భద్రత విషయంలో ఇరాన్ మిత్ర దేశాలపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని, అలాగే హోర్మోజ్ జలసంధి గుండా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని సూచించింది. ఇది గ్లోబల్ ట్రేడ్ కు కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ చర్చలు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్యవేక్షణలో జరగనున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ
ప్రతిపాదనలను చర్చలకు ఒక ప్రాథమిక బేస్ గా అభివర్ణించారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాపై పూర్తిగా విశ్వాసం ఉంచడం లేదని తెలుస్తోంది. 15 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఈ చర్చలు విఫలమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తారు. మొత్తానికి చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న ఆ విశ్వాసం, వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రాంతీయ రాజకీయాలు అన్ని ఈ ప్రక్రియను క్లిష్టంగా మార్చే అంశాలు కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ చర్చల ఫలితాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వేళ ఈ రెండు దేశాలు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించడం కీలక పరిణామంగా మారింది. 2 వారాల పాటు కాల్పులు నిలిపివేసి శాంతి చర్చలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్ లో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా చాలా కాలంగా కొనసాగుతున్న విభేదాలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల శాంతి ఫార్ములా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్ములాలో మొదటగా అమెరికా విధించిన అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని, అవి తొలగించకపోతే శాంతి చర్చలు ముందుకు సాగవని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇక అదే సమయంలో యురేనియం సుసంపన్నతపై తన హక్కును అమెరికా అధికారికంగా గుర్తించాలని కూడా కోరుతోంది. ఇంకా భద్రతా అంశాల విషయంలో భవిష్యత్తులో అమెరికా తమపై దాడులు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. గతంలో జరిగిన సైనిక చర్యలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరిగిన ఘర్షణలు ఇరాన్ లో అనిశ్చితి పెంచాయి. అందుకే ఈసారి కేవలం కాల్పుల విరమణ కాకుండా శాశ్వత శాంతి ఒప్పందం కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇక హోర్మోజ్ జలసంధి అంశం ఈ చర్చలో అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంపై తన నియంత్రణ కొనసాగించాలని ఇరాన్ కోరుతోంది. అంతేకాకుండా ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఒక్కో నౌకకు $2 మిలియన్ రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇక ఈ రుసుమును ఓమన్ తో పంచుకోవటం, అలాగే మొత్తాన్ని ప్రాంతీయ పునర్నిర్మాణ పనులకు వినియోగించడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ప్రాంతీయ భద్రత విషయంలో ఇరాన్ మిత్ర దేశాలపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని, అలాగే హోర్మోజ్ జలసంధి గుండా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని సూచించింది. ఇది గ్లోబల్ ట్రేడ్ కు కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ చర్చలు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్యవేక్షణలో జరగనున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనలను చర్చలకు ఒక ప్రాథమిక బేస్ గా అభివర్ణించారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాపై పూర్తిగా విశ్వాసం ఉంచడం లేదని తెలుస్తోంది. 15 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఈ చర్చలు విఫలమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తారు. మొత్తానికి చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న ఆ విశ్వాసం, వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రాంతీయ రాజకీయాలు అన్ని ఈ ప్రక్రియను క్లిష్టంగా మార్చే అంశాలు కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ చర్చల ఫలితాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.